హనుమంతుడి మహత్యాన్ని, ఆయన తన భక్తుల పట్ల చూపించే కరుణ మరియు సహాయాన్ని వివరించే ఒక చిన్న కథ. ఆంజనేయస్వామి మహత్యం. భక్తుడి పరీక్ష. పూర్వకాలంలో అంజప్ప అనే పేద భక్తుడుండేవాడు. అంజప్ప హనుమంతుడిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మేవాడు. అతనికి ప్రపంచంలో మరెవరూ దిక్కులేరు. తన కష్టాలన్నీ ఆ ఆంజనేయస్వామికే చెప్పుకునేవాడు. అంజప్ప కష్టం. అంజప్పకు ఉన్నదంతా ఒక చిన్న ఇల్లు, ఒక పాత బావి. ఆ బావిలో నీరు అడుగంటిపోవడంతో అంజప్ప వ్యవసాయం చెయ్యలేక, పూట గడవక తీవ్ర కష్టాల్లో పడ్డాడు. ప్రతి మంగళవారం, శనివారం ఆయన హనుమంతుడి గుడికి వెళ్లి కన్నీళ్లతో ఇలా మొరపెట్టుకునేవాడు. ఓ హనుమా, నా సర్వస్వం నువ్వే. నా కష్టం నీకు తెలియదా? నీ సేవకే నేను ఎక్కువ సమయం కేటాయించాలి అనుకుంటున్నాను. కాని ఈ దారిద్ర్యం నిన్ను సరిగ్గా పూజించనీయడం లేదు. నా బావిలో నీరు నిండే మార్గం చూపించు. అంజప్ప మొరవిన్న హనుమంతుడు తన భక్తుడి విశ్వాసాన్ని, భక్తిని లోకానికి చూపించదలిచారు. హనుమంతుడి లీల. ఒకరోజు అంజప్ప తన పొలంలో నిరాశగా కూర్చుని ఉన్నప్పుడు ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ వృద్ధుడు కట్టుకోవడానికి చిరిగిన గుడ్డలు, చేతిలో కర్రతో చాలా దీనంగా ఉన్నాడు. వృద్ధుడు, అబ్బాయీ, నాకు బాగా దాహంగా ఉంది, నీ బావిలో నీళ్లు ఉంటే కొంచెం ఇవ్వు అని అడిగాడు. అంజప్ప బాధగా, తాతయ్యా, నా బావిలో నీళ్లు అడుగంటాయి. నాకు నీవు దాహం అడుగుతుంటే నీళ్లు ఇవ్వలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి తన కష్టం గురించి వివరించాడు. వృద్ధుడు చిరునవ్వుతో, బాధపడకు అంజప్పా, నీ భక్తి గొప్పది. నీ బావిలో నీళ్లు లేకపోతేనేం, ఈ బావి గట్టు కింద ఒక రహస్యం దాగి ఉంది. దాన్ని నువ్వు త్రవ్వితీస్తే నీ కష్టం తీరుతుంది అని చెప్పి బావి గట్టుకు ఇరువైపులా రెండు చోట్ల తన కర్రతో చిన్న గుర్తుపెట్టి వెంటనే అదృశ్యమయ్యాడు. భక్తుడి విశ్వాసం. అంజప్పకు ఆ వృద్ధుడు సామాన్యుడు కాదని అర్థమైంది. వెంటనే గడ్డపార తీసుకుని వృద్ధుడు గుర్తుపెట్టిన మొదటి చోట త్రవ్వడం మొదలుపెట్టాడు. కొద్దిగా తవ్వగానే అక్కడ మురికికుండ కనిపించింది. దానిపై భగవంతుడు నమ్మి ఇస్తే ఇదేనా అని రాసి ఉంది. అంజప్ప నిరాశపడినా ఆ వృద్ధుడి మాట నమ్మి రెండవ చోట త్రవ్వడం మొదలుపెట్టాడు. ఆ స్థలంలో త్రవ్వగానే కొద్ది లోతులోనే పెద్ద సంపదతో కూడిన కుండ బయటపడింది. అంజప్ప సంపద చూసి సంతోషించినా ఆ కుండపై ఉన్న వృద్ధుడి మాటను గుర్తుచేసుకున్నాడు. నాకు ముందుగా ఈ మురికికుండే ఎందుకు కనిపించింది అని ఆ వృద్ధుడి రూపంలో వచ్చిన హనుమంతుణ్ణి మనసులో ప్రశ్నించాడు. అంతలో ఆకాశంలో గంభీరమైన స్వరం వినిపించింది. అంజప్పా, నీవు త్రవ్విన మొదటి చోటు అహంకారానికి, అపనమ్మకానికి ప్రతీక. నీవు నాపై నమ్మకం కోల్పోయి ఉంటే నీకు ఆ మురికి తప్ప ఏమీ దొరికేది కాదు. రెండవ చోటు సంపూర్ణ విశ్వాసానికి చిహ్నం. నీవు మొదటి వైఫల్యాన్ని చూసి నిరాశ చెందకుండా నా మాటపై విశ్వాసముంచావు. అందుకే నీకు ఈ సంపద లభించింది. ఏ ఆపద వచ్చినా నన్ను నమ్ముకున్న నీ భక్తికి ఇదో చిన్న బహుమతి. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.